ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్ నా పేరు రాము. నేను మల్టీమీడియా నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. కూర్చోండి. ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్ నా పేరు అశోక్. నేను మల్టీమీడియా నేర్చుకోనికి వచ్చాను సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాహుల్ మల్టీమీడియా ఎక్కడ? ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ సార్, రావచ్చా సార్? ఇక్కడ ఏదో నేర్పిస్తున్నారంట కదా సార్? మల్టీమీడియా నేర్పిస్తారు. మల్టీమీడియా అంటే ఏంటి సార్? బొమ్మలు 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 అంటే ఏంటి సార్? బొమ్మలు, ఓ సినిమా బొమ్మలు తయారు చేస్తారా సార్? ఎంత తీసుకుంటారు సార్? 35,000 ఉంటుంది ఫీజు. 5,000 తీసుకోండి సార్. రవస్ ఎక్కిచ్చావా ఏంటి? ఏ లేదు సార్, ఎయిర్ బస్కి వచ్చిన. వెళ్ళు మరి. రేపు రా. రేపు డెమో ఉంటుంది, అయిపోయిన తర్వాత మాట్లాడదాం. రేపు రావాలా సార్? వస్తా సార్. రేపు రావాలా సార్? వస్తా సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. సార్ ఉంటా సార్. అరే మామ, ఎవరురా ఈ కొత్త బిడ్డ? నిన్నే జాయిన్ అయినరా ఇన్స్టిట్యూట్లో, నీకు తెలీదా? అమ్మాయి చాలా బాగుంది కదా, చూడురా 2 days లో పడేస్తా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మిమ్మల్ని ఇన్సా చూడగానే మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నేను నువ్వు అనుకునే అమ్మాయి లాంటిదాన్ని కాదు. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అరే రాము, ఇలా రా.
క్లోజ్ ఫ్రెండ్ రాము. సుమా హాయ్ అశోక్, హాయ్ సుమా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, రూమ్లో ఉన్నా. సారీ, నాకెందుకో మీ ఫ్రెండ్ నచ్చలేదు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. సారీ, ఏమనుకోకు. అలాంటిది ఏం లేదు, వాడు చాలా మంచివాడు. రేపు పార్క్లో కలుసుకుందాం. బాయ్. చెప్పరా. ఏంట్రా చాలాసేపు నుండి ఫోన్ బిజీ వస్తుంది? ఏం లేదురా, సుమా ఫోన్ చేసింది. ఏంట్రా తన బాధ? పొద్దుసి లవ్ చేస్తున్నావా ఏంటి? అలాంటిది ఏం లేదురా, రేపు పార్క్లో కలుద్దాం రమ్మని. ఎప్పుడురా? రేపు ఈవినింగ్ 4 o'clock. ఓకే, మరి నేను రానా? సరే రారా. హాయ్ అశోక్. సుమా, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సుమా, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను. షాపింగ్ తీసుకెళ్తా, ఏసీ కార్లలో తిప్పుతా. నా అశోక్ గారి దగ్గర ఏముంది చెప్పు? రోజు ఖర్చులు కూడా నేనే ఇవ్వాలి. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా కొనగలవనుకుంటున్నావు, కానీ డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అయినా ప్రేమను ఎవరు డబ్బుతో కొనలేరు. నువ్వే కాదు, మీ బాబు కూడా కొనలేడు. అయినా నువ్వు నా మధ్యలో అశోక్ మధ్యలో కలగ చేసుకో, చెప్తున్నా నీకు. నేనేమనలేదురా భయామని. నేను కూడా అంతా విన్నాను రా. మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు నువ్వు నాకేమి చెప్పలేదురా, కానీ సుమ ప్రేమ గురించి చాలా బాగా చెప్పిందిరా. అయినా నువ్వు మారకుంటే నీ కర్మ.
చెప్పురా. అరే నిన్న జరిగిన దానికి ఏం బాధపడకు. యాక్చువల్లీ దాని క్యారెక్టర్ అంతా మంచిదేం కాదు, అర్థమైందా? సో ఇది అప్పదు ఇంకోద్రా బై, లైట్ తీసుకో, ఓకేనా? ఇప్పటి వరకు సుమ నాకు జస్ట్ ఫ్రెండ్ రా, కానీ ఇప్పటి నుండి నువ్వు అన్నట్టు తనని నేను ప్రేమిస్తున్నాను రా. ఇప్పుడే వెళ్ళి తనకి ప్రపోజ్ చేశాను రా. బాయ్. అశోక్, నేను ఇక్కడ పార్క్లో ఉన్నాను. అదే మా ఇంటి దగ్గర ఉన్న పార్క్లో ఉన్నాను. సరే వస్తున్నా. సరే సరే వచ్చేసే. తను ఇంకెవరైనా లవ్ చేస్తున్నాడా? లేదు లేదు, తను అన్నీ లవ్ చేస్తున్నాడు. హాయ్ సుమా. నేను ఇన్ని రోజుల నుంచి నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పాలంటే చాలా భయంగా ఉంది. కానీ నీ కళ్ళలోకి చూసి చెప్పలేకపోతున్నాను. ఐ లవ్ యూ సుమా. ప్రపంచంలో ప్రేమకు ఎవరు వెలకట్టలేరు, దాన్ని ఎవరు కొనలేరు. లవ్ యూ టూ.